Hello, my dear beautiful people. How are you all? Hope everyone is doing good. And how is your preparation going on for AP PG Set 2024? Lots of love from my side. So ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, చాలా యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో AP PG Set 2024 ఎగ్జామ్ కోసం అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం జరిగింది. అప్లైడ్ సైన్సెస్ లో మీకు కానీ అడ్మిషన్ కావాలంటే లైక్ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ఇంకా మైక్రోబయాలజీ ఈ కోర్సెస్ లో మీకు అడ్మిషన్ కావాలంటే ఈ వీడియోలో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ సిలబస్, ఇంకా ఓవరాల్ గా గ్రాడ్యుయేషన్ సిలబస్ ఏంటి, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు ఏం చదవాలి, ఎగ్జామ్ లో మీకు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మీరు ఈ 3 కోర్సెస్ లో కానీ అడ్మిషన్ కావాలంటే ఈ గ్రాడ్యుయేషన్ సిలబస్ మీరు చదివితే చాలు. ఈ సిలబస్ నుంచి మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను చెప్పాను. సో వీడియోని మొత్తం చూడండి. సో ఎగ్జామ్ లో మీకు డెఫినెట్ గా మంచి ర్యాంక్ వస్తుంది. సో మనం లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మైక్రోబయాలజీకి యూజీ టాపిక్స్ ఏంటి ఇంపార్టెంటో పీజీ ఎగ్జామ్ కోసం ఫస్ట్ అయితే అది చూసేసుకుందాం. సో 1, 2, 3, 4 వచ్చేసరికి మొత్తం ఒకటే. సో ఫస్ట్ అయితే 1, 2, 3 చూడండి. ఇంట్రొడక్షన్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ చదివితే చాలు. ఇక్కడ ఏ బ్యాక్టీరియాని ఎవరు డిస్కవర్ చేశారు, ఇంకా ఇన్వెన్షన్స్ లైక్ మైక్రోస్కోపీ ఎవరు ఇన్వెన్షన్ చేశారు, ఇలాంటివి. అండ్ దెన్ సెకండ్ వచ్చేసరికి బ్యాక్టీరియాలజీ అండ్ వైరాలజీ. ఇందులో కాజటివ్ ఏజెంట్ ఆఫ్ స్పెసిఫిక్ డిసీజ్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఏ డిసీజ్ ని కాజ్ చేస్తాయో లైక్ టొబాకో మొజాయిక్ వైరస్, ఇంకా మిజల్స్, మమ్స్, ఇవి కూడా చదువుకుంటే చాలు. అండ్ దెన్ యూకారియోటిక్ మైక్రో ఆర్గానిజంకి వచ్చేసరికి స్ట్రక్చర్ కంపల్సరీ. స్ట్రక్చర్ మీరు కంపల్సరీగా చూసుకోవాలి, స్ట్రక్చర్ ఇంకా అవన్నీ. దెన్ బయోమాలిక్యూల్స్ అండ్ ఎంజైమాలజీ వదిలేసినా పర్లేదు, బట్ బయోమాలిక్యూల్స్ ఇంకా ఎంజైమాలజీ కూడా చూసుకోండి. ఈ గ్రాఫ్ ఒకటి ఉంటుంది, ఆ గ్రాఫ్ మీద రావచ్చు మీకు క్వశ్చన్స్. ఇంకా రియాక్షన్స్ కొన్ని ఉంటాయి ఎంజైమాలజీలో, అవి చూసుకుంటే చాలు. అండ్ దెన్ మళ్ళీ వచ్చేసరికి మైక్రోబియల్ అండ్ అనలైటికల్ టెక్నిక్స్. సో మైక్రోబియల్ వదిలేసి పక్కన పెడితే అనలైటికల్ టెక్నిక్స్ చూసుకోండి. అనలైటికల్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి మనం ల్యాబ్లో పర్ఫామ్ చేసే టెక్నిక్స్ లైక్ ఎస్డిఎస్, పేజ్, ఎగరోస్ జెల్, ఇవన్నీ చూసుకుంటే చాలు. వెస్ట్రన్ బ్లాటింగ్, నార్థన్ బ్లాటింగ్, సదరన్ బ్లాటింగ్, ఇవి. అండ్ దెన్ సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్కి వచ్చేసరికి సెల్ బయాలజీలో సెల్ సైకిల్, సెల్ ఆర్గనల్స్ గురించి ఇవన్నీ చదవండి. ఇంకా జెనెటిక్స్ వచ్చేసరికి జెనెటిక్స్ కొంచెం టఫ్గా ఉంటుంది, బట్ స్టిల్ మెండేలియన్ లాస్, ఇంకా ఇన్హెరిటెన్స్ లా, ఇవన్నీ చూసుకుంటే చాలు. దెన్ మాలిక్యులర్ బయాలజీ ఇంకా మైక్రోబియల్ జెనెటిక్స్లో మాలిక్యులర్ బయాలజీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఇందులో ఏం కాదు, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఐసోలేషన్స్, ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దెన్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఇంకా బయోస్టాటిటిక్స్, బయో ఇన్ఫర్మాటిక్స్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో అదొకసారి చూసుకోండి, బేసిక్గానే ఉంటుంది. అందులో కొన్ని బ్యాక్టీరియాస్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత వచ్చేసరికి మాల్ బయోలో మీకు చాలా డౌట్ ఉండొచ్చు. మాల్ బయో టాపిక్ యూట్యూబ్లో సర్చ్ చేస్తే చాలా టాపిక్స్ వస్తాయి. మాల్ బయో స్పెసిఫిక్ టాపిక్స్ అన్నీ కూడా మీరు సాగ్రిగేట్ చేసి బేసిక్గా ఇంపార్టెంట్ టాపిక్స్ రాసుకొని చదువుకుంటే చాలు. బికాజ్ మాల్ బయోలో వాళ్ళు మోస్ట్లీ అడిగేది సదరన్ బ్లాటింగ్, వెస్ట్రన్ బ్లాటింగ్, ఇంకా ఏ డైస్ వాడతాము, బీటా మర్క్యాప్నాల్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో వాటి ఫంక్షన్ ఏంటి అని. సో అవి మీరు లైక్ టెక్నిక్స్ ఒకసారి మంచిగా చూసుకుంటే చాలు. మేబీ యూజీలో చాలా కాలేజెస్లో చెప్పరు, సో మీరు అవి యూట్యూబ్ సోర్స్ తీసుకొని బాగా చదువుకుంటే చాలు. తర్వాత వచ్చేసరికి ఇమ్యునాలజీ ఇంకా మెడికల్ మైక్రోబయాలజీ. ఇమ్యునాలజీ కొంచెం టఫ్ టాపిక్, కవర్ చేయడం కష్టం అయిపోద్ది, కానీ మీకు టైం ఉంటే చదువుకోండి. ఇమ్యునాలజీ కూడా కూబే అయితే బాగుంటుంది ఇమ్యునాలజీ కోసం. తర్వాత వచ్చేసరికి మెడికల్ మైక్రోబయాలజీ. సో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని 4 టాపిక్స్ చెప్తాను, ఇవి కామన్గా చూసుకోండి. ఫార్మస్యూటికల్ మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, డయాగ్నోస్టిక్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్ మైక్రోబయాలజీ, ఇంకా ఫుడ్ అండ్ డైరీ మైక్రోబయాలజీ అని ఇంకో టాపిక్ ఉంటుంది. సో ఈ టాపిక్స్లో మీరు మెడికల్ మైక్రోబయాలజీలో ఫార్మస్యూటికల్ రెండుకి వచ్చేసరికి మీకు మెయిన్లీ యాంటీబయాటిక్స్ అందులో ఇంపార్టెంట్ అనమాట. సో యాంటీబయాటిక్స్ ఇంకా డిస్కవరీస్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఉంది, అది ఏ మైక్రో ఆర్గానిజం నుంచి వచ్చిందంటే పెన్సిలియం నొటాటమ్ కదా, అండ్ దాన్ని డిస్కవర్ చేసిన వాళ్ళు ఎవరు, ఫ్లెమింగ్. సో అలా కొన్ని స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ఇంకా వాటి డిస్కవరీస్ చూసుకోండి. అండ్ దెన్ ఇండస్ట్రీస్ లో కూడా ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, తర్వాత అగ్రికల్చర్ లో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ క్రాప్ గ్రోత్ కోసం యూస్ఫుల్,
అవి చూసుకోండి. తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ అండ్ డైరీ మైక్రోబయాలజీలో ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, దేనివల్ల ప్రిజర్వేషన్ కోసం కూడా కొన్ని యూజ్ చేస్తారు. సో అలా బెనిఫిట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి అలా చూసుకుంటే చాలు. ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ స్కిప్ చేసినా చాలు, అది పెద్దగా ఏం ఉండదు. సో ఇవి మైక్రోబయాలజీకి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇవి కొన్ని చూసుకుంటే చాలు. జనరల్గా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఫార్మాలో, ఫుడ్లో, అగ్రికల్చర్లో, ఇండస్ట్రీలో ఇవి. అండ్ దెన్ మాల్ బయో చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంట్రొడక్షన్ టు మైక్రోబయాలజీ కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం బయోటెక్నాలజీ ఎగ్జామ్కి ఏ టాపిక్స్ ఇంపార్టెంటో కూడా చూసేసుకుందాం. సో మోస్ట్లీ మైక్రోబయాలజీకి బయోటెక్నాలజీకి సిమిలర్గానే ఉంటాయి. కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్ టాపిక్స్ మారుతాయి. సో ఆ టాపిక్స్ ఏంటో నేను చెప్పేస్తాను, బికాస్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఏం చదవాలి, చాలా హ్యూజ్ సిలబస్ ఉంది. సో అలా ఏం ఉండదు, టాపిక్స్ అన్నీ ఒకటే. మీరు మైక్రోబయాలజీలో చదివినవే బయోటెక్నాలజీలో కూడా ఉంటాయి, కానీ కొన్ని లైక్ ఒక 2, 3, 4 టాపిక్స్ మారుతాయి. సో అవేంటో కూడా చూసేద్దాం. సో బయోటెక్నాలజీకి ఒకవేళ మీరు మైక్రోబయాలజీకి చదివితే మోస్ట్ ఆఫ్ ద సిలబస్ మీకు బయోటెక్నాలజీకి కూడా కవర్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకొని చదవండి. అండ్ దెన్ బయోటెక్నాలజీకి స్పెసిఫిక్ టాపిక్స్ అంటూ పెద్దగా హార్డ్గా అని ఏమి ఉండవు, ఈజీగానే ఉంటాయి. జస్ట్ హౌ మీరు ఎలా చదువుతున్నారు, సోర్స్ ఏంటి, అవి మ్యాటర్ చేస్తాయి. సో మనమైతే స్టార్ట్ అయిపోదాం, ఏ టాపిక్స్ ఇంపార్టెంటో చూసేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్న 1, 2 కూడా చాలా సింపులే. ఇంట్రొడక్షన్ టు క్లాసికల్ బయాలజీ అండ్ అప్లైడ్ బయాలజీ. సో ఇదేం కాదు, క్లాసికల్ బయాలజీ అంటే ముందు ఎలా ఉండేది, అప్లైడ్ బయాలజీ అంటే ఇప్పుడు ఏంటి కొత్తగా వచ్చింది అని. సో అది జస్ట్ నార్మలే, అందులో ఏం పెద్దగా చదవడానికి ఏమి ఉండదు. తర్వాత బయోమాలిక్యూల్స్ అండ్ అనలైటికల్ టెక్నిక్స్లో మీరు చదవాల్సింది ఇంపార్టెంట్ అనలైటికల్ టెక్నిక్స్. సో ఏ టెక్నిక్స్ ఇంపార్టెంట్ ఇందులో, సో అదొకటి చూసుకుంటే చాలు. అనలైటికల్ టెక్నిక్స్లో సదరన్ వెస్టర్న్ చెప్పా కదా ముందే, మైక్రోబయాలజీలో అవే ఉంటాయి. తర్వాత మైక్రోబయాలజీ అండ్ సెల్ బయాలజీలో, సో మైక్రోబయాలజీలో కొన్ని ఇంపార్టెంట్గా చెప్పా కదా, అవి చూసుకుంటే చాలు మైక్రోబయాలజీ రిలేటెడ్గా. అండ్ సెల్ బయాలజీ వచ్చేసరికి సెల్ సైకిల్ ఇంపార్టెంట్, సెల్ సైకిల్, సెల్ డివిజన్ ఇంపార్టెంట్. సెల్ బయాలజీలో నెక్స్ట్ సెల్ ఆర్గనల్స్ లైక్ ఎండోప్లాస్మిక్ రెటికులం, మైటోకాండ్రియా, గాల్జీ. సో వీటి ఇంపార్టెంట్ రోల్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి, ఎక్కడ రెగ్యులేషన్ అవుతుంది, ఇవి చూసుకోవాలి సెల్ బయాలజీలో. తర్వాత బయోటెక్నాలజీ కాబట్టి ఇప్పుడు చెప్పా కదా డిఫరెంట్గా కొత్తగా కొన్ని టాపిక్స్ ఉంటాయి, అవే ప్లాంట్ అండ్ యానిమల్ బయోటెక్నాలజీ. సో ఇవి కూడా చూసుకోండి. ప్లాంట్ అండ్ యానిమల్ బయోటెక్నాలజీకి మీరు జస్ట్ నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా టాపిక్స్ వస్తాయి. అందులో బాగా వ్యూస్ ఉన్నవి మీరు చూడండి, లేదా మంచి యూట్యూబర్ చెప్పినవి మీరు అవి చూడండి. జెనెటిక్ ఇంజనీరింగ్ ఒకటి కొత్త టాపిక్ ఇక్కడ మనం చూస్తున్నాం, అవి మైక్రోబయాలజీలో మీకు కనిపించదు. జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా ఇందులో కొన్ని లైక్ బయోఫర్మెంటర్స్, బయోరియాక్టర్స్ వీటి గురించి ఎక్కువ ఉంటాయి. తర్వాత మెటబాలిజం వచ్చేసరికి మీకు అక్కడ కూడా ఉంటుంది, మైక్రోబయాలజీలో కూడా ఉంటుంది. ఇక్కడ మెటబాలిజం వచ్చేసరికి ఏంటంటే టీసీఏ సైకిల్, ఈటీసీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సైకిల్, గ్లైకాలసిస్. సో వాటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటి, ఎంత ఎనర్జీ వచ్చింది అది. తర్వాత ఇమ్యునాలజీ అక్కడ చదివితే ఇక్కడ కూడా కవర్ అయిపోతుంది. ఇమ్యునాలజీ అయితే చెప్పా కదా, కూబే అయితే బాగుంటుంది బుక్. బయో ఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిక్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అది మైక్రోబయాలజీలో అంత ఇంపార్టెంట్ ఉండదు, కానీ బయో ఇన్ఫర్మాటిక్స్ ఇంకా బయోస్టాటిక్స్ బయోటెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకోండి. కొన్ని జెడ్ టెస్ట్ ఇంకా ఎఫ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. తర్వాత మెడికల్ బయోటెక్నాలజీ కూడా ఏం కాదు, మైక్రోబయాలజీ లానే ఉంటుంది. సో ఇక్కడ కూడా యాంటీబయాటిక్స్ కొన్ని చూసుకుంటే చాలు, యాంటీబయాటిక్స్ డిస్కవరీస్ అండ్ దేనికోసం అది స్పెసిఫిక్గా యాంటీబయాటిక్ ఉందో. సేమ్ మైక్రోబయాలజీలో ఒక 4 కామన్ టాపిక్స్ చెప్పా కదా, సో ఇక్కడ కూడా అవే 4 కామన్ టాపిక్స్ ఉంటాయి. మెడికల్, ఇండస్ట్రియల్, ఫుడ్ ఇంకా డైరీ, అగ్రికల్చర్, అవి కూడా ఇక్కడ కూడా ఇంపార్టెంటే. సో అవి కూడా ఇక్కడ చూసుకోండి. అక్కడ ఏమేమి చెప్పానో అవే ఇక్కడ కూడా చదివేసుకోండి. సో ఇక్కడ ఒకటి కొత్తగా వచ్చింది ఏంటంటే నానో టెక్నాలజీ గురించి ఒకసారి చూసుకోండి. ఇంకా జీన్ బయోటెక్నాలజీ, జీనోమిక్, ప్రోటియోమిక్స్. సో బయోటెక్నాలజీలో కొన్ని న్యూ టాపిక్స్ అని చెప్పా కదా, సో జీనోమిక్స్, జీన్ బయోటెక్నాలజీ ఇంకా నానో టెక్నాలజీ, ఈ 3 కూడా ఇంపార్టెంటే. సో మైక్రోబయాలజీలో ఆ 4 అయితే కవర్ అయిపోతాయి. ఈ 3 ఇక్కడ కొత్తగా చదవండి. జీన్ టెక్నాలజీ, జీనోమిక్స్, ప్రోటియోమిక్స్. ప్రోటీన్ గురించి, జీనోమిక్స్ జీన్ గురించే ఉంటుంది. సో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. పదాలు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉన్నాయి, పలకడానికి కొంచెం కష్టంగా ఉందని చెప్పి టాపిక్ కూడా అలానే ఉంటుంది, ఏం కాదు. ప్రోటియోమిక్స్ ప్రోటీన్ గురించి, జీనోమిక్స్ జీనోమ్ గురించి, అవి చూసుకుంటే చాలు. సో ఇక్కడ బయోటెక్నాలజీకి రిలేటెడ్ ఎగ్జామ్ గురించి, లైక్ బయోటెక్నాలజీ ఎగ్జామ్ గురించి ఈ టాపిక్స్ అయితే
ఇంపార్టెంట్. ఇందులో మోస్ట్లీ మీకు ముందు చెప్పినట్టే మైక్రోబయాలజీలో ఉన్న టాపిక్స్ కవర్ అయిపోతాయి, కొన్ని టాపిక్స్ మాత్రం ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి అంతే. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను ఏంటో చెప్పేస్తాను. ఇప్పుడు రౌండప్ చేస్తున్నా కదా, అవి ఇంపార్టెంట్ టాపిక్స్. సో అనలిటికల్ టెక్నిక్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇంకా మైక్రోబయాలజీ, సెల్ బయాలజీ, మాల్ బయాలజీ, మెటబాలిజంలో సైకిల్స్ అన్నీ చూసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ 4 కూడా మెడికల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ, న్యూట్రిషనల్. సో ఇందులో మీకు ఏం ఉండదు, జస్ట్ మైక్రో ఆర్గానిజం నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంకా వాటికి స్పెసిఫిక్ ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటుంది అది. సో ఇక్కడ కొత్తగా చెప్పా కదా నానో టెక్నాలజీ ఒకటి ఇంపార్టెంట్, జీనోమిక్స్ ఇంకా ప్రోటియోమిక్స్ కూడా చూసేసుకోండి. సో ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్. మీరు మొత్తానికి మీ యూజీ సిలబస్లో చదివే ఉంటారు కాబట్టి ఒకసారి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి అలా రివైజ్ చేసుకుంటే చాలు, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటే. సో ఈ టాపిక్స్ వల్ల మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ టాపిక్స్ చదివితే మనకి యూజ్ అవుతుంది, ఎగ్జామ్లో మనం సరిగ్గా ఆప్షన్స్ పెట్టగలము అని. సో దానికోసమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ చూసేసాము, నెక్స్ట్ బయోకెమిస్ట్రీ కూడా చూసేద్దాం. బయోకెమిస్ట్రీలో మోస్ట్లీ మనం మైక్రోబయాలజీ ఒకవేళ బయోటెక్నాలజీ చదివితే వాటిలోనే చాలా టాపిక్స్ కవర్ అయిపోయి ఉంటాయి. సో కొత్త టాపిక్స్ మనం చూసుకుందాం, ఇందులో ఏంటి కొత్త టాపిక్స్. ఇందులో కూడా ఒక 3-4 కొత్త టాపిక్స్ అయితే ఉంటాయి. ఓకే, సో బయోకెమిస్ట్రీ రిలేటెడ్ ఎగ్జామ్ కోసం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం యూజీ సిలబస్లో ఏం చదవాలో కూడా మనం చూసేసుకుందాం. సో ఇందులో చూడండి, ఫస్ట్ మనం బయోటెక్నాలజీలో చూసుకున్నాం కదా ఇంట్రొడక్షన్ టు క్లాసికల్ బయాలజీ ఇంకా ఇంట్రొడక్షన్ టు అప్లైడ్ బయాలజీ అని, అదే సేమ్ ఇక్కడ కూడా ఉంది. సో అక్కడ చదివింది ఇక్కడ కూడా వస్తుంది. ఇంకా ఇందులో పెద్దగా ఏం ఉండదు, ఇది మీరు స్కిప్ చేసినా చాలు. ఇందులో జస్ట్ డిస్కవరీస్ మాత్రమే ఉంటాయి, డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ వాటి గురించి ఉంటాయి, కొత్తగా ఈ జనరేషన్లో ఏం కొత్తగా వచ్చింది అని చెప్పి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ అక్కడ కూడా ఉంటుంది, కానీ బయోమాలిక్యూల్స్ బయోకెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. బయోమాలిక్యూల్స్ టాపిక్ కూడా చూసేసుకోండి. తర్వాత వచ్చేసరికి సెల్ బయాలజీ వచ్చేసరికి మీకు ఈ 3 కోర్సెస్లో ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇంకా బయోకెమిస్ట్రీ. సో సెల్ బయాలజీ వచ్చేసరికి మీరు ఈ 3 కోర్సెస్లో కూడా చూస్తారు. చెప్పాను కదా సెల్ బయాలజీలో సెల్ సైకిల్, సెల్ డివిజన్, సెల్ ఆర్గనల్స్ గురించి అవి చూసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. అనలిటికల్ టెక్నిక్స్ కూడా 3 కోర్సెస్కి ఇంపార్టెంట్. అనలిటికల్ టెక్నిక్స్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, SDS, అగరోస్ జెల్, వెస్ట్రన్ బ్లాటింగ్, ఇంకా వెస్ట్రన్ బ్లాటింగ్, సదరన్ బ్లాటింగ్, నార్థన్ బ్లాటింగ్, DNA ఐసోలేషన్, RNA ఐసోలేషన్, ఇవి కొన్ని ప్రాక్టికల్స్లో మనకి చాలా వరకు కంప్లీట్ కవర్ అవుతాయి ఈ టాపిక్స్ అన్ని. సో ఈ టాపిక్స్ కూడా చూసుకుంటే చాలు. అండ్ అనలిటికల్ టెక్నిక్స్ అయిపోయాక నెక్స్ట్ టాపిక్ బేసిక్ మైక్రోబయాలజీ. సో బేసిక్ మైక్రోబయాలజీలో కూడా ఏముండదు, మనం మైక్రోబయాలజీలో చదివిన టాపిక్సే ఉంటాయి. ఓకే, దెన్ చూడండి ఇక్కడ చెప్పాను కదా ఒక కొత్త న్యూ టాపిక్ వస్తుంది అని చెప్పి. సో అది ఏంటో కలర్ మార్చుకుందాం. సో జస్ట్ ఒక డిఫరెన్షియేషన్ కోసం ఐడియా ఉంటుంది మీకు. సో మీరు ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు హెల్ప్ అవుతుంది. స్క్రీన్ షాట్ లేదా పక్కన ఒక బుక్ పెన్ పెట్టుకొని రాసుకున్నా మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు చదువుకున్నప్పుడు ఓకే ఈ టాపిక్ అయిపోయింది అని చెప్పి మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో కొత్త టాపిక్స్ ఏంటి, డిఫరెంట్ టాపిక్స్ ఏంటి, లేదా మీరు ఏ స్పెసిఫిక్ కోర్స్ కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్పెసిఫిక్ కోర్స్ కూడా వాటికి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా రాసుకోండి. సో జనరల్ ఫిజియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్. బయోకెమిస్ట్రీలో జనరల్ ఫిజియాలజీ అంటే ఫిజియాలజీ మన బాడీలో జరిగే ఆర్గన్స్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్స్, లైక్ లివర్ ఫిజియాలజీ ఏంటి, దెన్ వచ్చేసరికి హార్ట్ ఫంక్షన్ ఏంటి, అండ్ స్టమక్ ఫంక్షన్ అంటే ఎలా రెగ్యులేషన్ అవుతుంది, ఎలా ఫుడ్ డైజెషన్ అవుతుంది, ఈ టాపిక్స్ వచ్చేసరికి ఇక్కడ ఇంపార్టెంట్ జనరల్ ఫిజియాలజీలో. ఇంకా రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి అవన్నీ జనరల్ ఫిజియాలజీకి వస్తాయి. ఇంకా జెనెటిక్స్ మీకు బయోటెక్నాలజీలో ఇంపార్టెంట్, బయోకెమిస్ట్రీలో మీరు స్కిప్ చేసినా చాలు, జెనెటిక్స్ ఇక్కడ పెద్దగా క్వశ్చన్స్ అయితే రావు. అండ్ దెన్ బయో ఎనర్జెటిక్స్ అండ్ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్, ఇక్కడ మెటబాలిజం ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా వాటి బయో ఎనర్జెటిక్స్ అంటే మెటబాలిజంలో చెప్పాను కదా TCA, గ్లైకాలసిస్, వాటి ఎనర్జెటిక్స్, ఎంత ఎనర్జీ వస్తుంది, ఎంత ఎనర్జీ ఎక్స్పెండ్ అవుతుంది, ఎంత ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, లైక్ ATPs రూపంలో, NADH రూపంలో, FADH2 రూపంలో ఎంత మీకు ఎనర్జీ యూటిలైజ్ అవుతుంది, ఎంత కన్జ్యూమ్ అవుతుంది, ఎంత మీకు మిగులుతుంది, అవి మీరు ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇంకా కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్స్, లిపిడ్ స్ట్రక్చర్, లిపిడ్ ఫంక్షన్, కొన్ని ఇంపార్టెంట్ లిపిడ్స్, ప్రోటీన్స్, ఇంపార్టెంట్ ప్రోటీన్ స్ట్రక్చర్స్, ఎలా మనం ప్రోటీన్ ప్రైమరీ స్ట్రక్చర్ని, సెకండరీ స్ట్రక్చర్ని ఎలా డిటర్మైన్ చేయగలము, ఇవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. బయోకెమిస్ట్రీలో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసుకోవాల్సిందే. సో నేను చెప్తున్నవన్నీ మీరు ఒక బుక్
తీసుకొని రాయండి, ఇవి ఇంపార్టెంట్గా మీకు యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. దెన్ ఇమ్యునాలజీ కూడా ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఉండదు మీకు. ఇమ్యునాలజీ కొంచెం లైక్ జస్ట్ బేసిక్గా చదువుకోండి. ఇమ్యునాలజీ లైక్ కొన్ని మైక్రోఫాజెస్ గురించి, బీ సెల్స్ గురించి, మాస్ సెల్స్ గురించి, ఇస్నోఫిల్స్ గురించి అవి చూసుకుంటే చాలు. తర్వాత న్యూట్రిషనల్ ఇక్కడ కూడా మళ్ళీ మీకు కొన్ని అవే వస్తాయి. న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ, ఎంజైమాలజీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ ఎంజైమాలజీ చాలా ఇంపార్టెంట్, ఎంజైమాలజీ చూసుకోండి. మాలిక్యులర్ బయాలజీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. మాలిక్యులర్ బయాలజీ మీకు ఈ 3 టాపిక్స్లో ఇంపార్టెంటే, బయోకెమిస్ట్రీలో, బయోటెక్నాలజీలో, ఇంకా మైక్రోబయాలజీలో. ఓకే, దెన్ మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్ మెటబాలిజం ఎలా అవుతుంది. సో లైక్ నైట్రేట్, నైట్రైట్, నైట్రోజన్, డైనైట్రోజన్, ఇవి కొన్ని సిరీస్ ఉంటాయి, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ అది ఒకటి చూసుకోండి. ఇంకా ఇక్కడ నైట్రోజన్ కాంపౌండ్స్లో కొన్ని లెగ్యూమ్ ప్లాంట్స్లో ఎలా నైట్రోజన్ మెటబాలిజం ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ సైకిల్, నైట్రోజన్ ఫిక్సేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నాకు ఎప్పుడు లైక్ డౌట్ఫుల్గా ఉండేది, కానీ చాలా బాగుంటుంది, నీట్గా అర్థం చేసుకోండి. మీకు కావాలంటే ఈ టాపిక్ నాకు చెప్పండి, నేను పెడతాను. సో నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, మెటబాలిజం ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్. తర్వాత వచ్చేసరికి ఆర్డిఎన్ టెక్నాలజీ, జస్ట్ లైట్గా బేసిక్గా చూసుకుంటే చాలు ఆర్డిఎన్ టెక్నాలజీ గురించి. ఈ 3 టాపిక్స్లో కూడా మళ్ళీ మీకు కనిపిస్తుంది, లైక్ బయోటెక్నాలజీలో, మైక్రోబయాలజీలో, ఇంకా కెమిస్ట్రీలో ఈ ఆర్డిఎన్ టెక్నాలజీ కామన్. ఎండోక్రైనాలజీ కూడా మీకు ఇలా ఫిజియాలజీలోనే వచ్చేస్తుంది. ఎండోక్రైన్ సిస్టమ్ గురించి చదువుకోవాలి. సో ఫిజియాలజీలో అన్ని పార్ట్స్, అన్ని ఫంక్షన్స్ కూడా నీట్గా చూసుకోండి. ఫిజియాలజీలో హ్యూమన్ ఫిజియాలజీ చదివే చాలు. యానిమల్ ఫిజియాలజీ ఇక్కడ అంతగా అడగడు, ఓన్లీ హ్యూమన్ ఫిజియాలజీయే ఎక్కువ అడుగుతాడు. సో ఎండోక్రైనాలజీ కూడా అందులోనే కవర్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా మెడికల్ చూడండి, బయోమెడికల్ వాట్ ఈస్ దిస్ కోరిలేషన్ ఆఫ్ డిసీజ్. సో బయోమెడికల్ కోరిలేషన్ ఆఫ్ డిసీజ్ ఏం కాదు, అక్కడ మెడికల్ మైక్రోబయాలజీ, ఫార్మసిటికల్ మైక్రోబయాలజీ ఏంటో ఇక్కడ కూడా అదే, జస్ట్ పేరు కొంచెం మారింది. సో కాజిటివ్ ఏజెంట్ డిస్కవరీస్ అవి చదివితే చాలు, ఇంకా వాటికి స్పెసిఫిక్ యాంటీబయాటిక్స్ ఏంటి అనేది చూసుకుంటే చాలు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, అప్లైడ్ బయోకెమిస్ట్రీ స్కిప్ చేసేయండి, ఇక్కడ ఏముండదు. ఫండమెంటల్స్ ఆఫ్ బయోస్టాటిక్స్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీలో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, బయోస్టాటిక్స్ ఇంకా బయోఇన్ఫర్మాటిక్స్. సో అదే ఇక్కడ కూడా కొంచెం బేసిక్గా బయోఇన్ఫర్మాటిక్స్ ఇంకా బయోస్టాటిక్స్ కూడా చూసుకోండి. సో బయోస్టాటిక్స్ వదిలేసినా పర్లేదు, బయోఇన్ఫర్మాటిక్స్ కొంచెం చూసుకోండి, అది కొంచెం ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. తర్వాత ప్లాంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ బయోకెమిస్ట్రీ, ఇది కూడా పెద్దగా ఏముండదు, జస్ట్ బేసిక్గానే ఉంటుంది. ఒకసారి జస్ట్ చూసుకోండి, టైం ఉంటే స్కిప్ చేసేసినా పర్లేదు, కానీ కొన్ని ఇంపార్టెంట్గా చెప్పాను కదా, ఫస్ట్ పేజ్లో బయోకెమిస్ట్రీకి కొన్ని ఇంపార్టెంట్ చెప్పాను, అది చదువుకుంటే చాలు. సో జస్ట్ ఇవి మీరు ఎగ్జామ్కి రెడీ అయిపోతే చాలు. అండర్ గ్రాడ్యుయేషన్లో ఇవన్నీ మీరు ఖచ్చితంగా చదివే ఉంటారు. ఒకవేళ లేదు అంటే యూట్యూబ్లో కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి, టాపిక్ స్పెసిఫిక్గా సర్చ్ చేయండి, మీకు వచ్చేస్తాయి చాలా టాపిక్స్ వరకు. సో జస్ట్ అలా పక్కన ఒక నోట్స్ పెట్టుకొని ప్రిపేర్ అయితే చాలు. ఇంపార్టెంట్ టాపిక్స్ అలా రాసుకొని, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకొని, అలా ఎగ్జామ్కి ముందు ఒక 2-3 డేస్ ముందు అలా ఆ టాపిక్స్ అన్ని రివైజ్ చేసుకుంటే చాలు. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో మీరు కనుక బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ టాపిక్స్ అన్ని చదువుకుంటే మీకు ఖచ్చితంగా 500 లోపు ర్యాంక్ రావడం అయితే ఖచ్చితం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. హలో, మర్చిపోవద్దు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఎందుకంటే మీలాంటి చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీకు చాలా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్ కోసం, ఏపీ పీజీ సెట్ కోసం అయితే ఇది, కానీ ఏపీ పీజీ సెట్కి కాదు, ఈ సిలబస్ వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్కి మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఓవరాల్గా గ్రాడ్యుయేషన్లో చెప్పే సిలబస్ ఇదే ఎక్కడైనా. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు మోస్ట్లీ గ్రాడ్యుయేషన్లో ఉన్న క్వశ్చన్సే అడుగుతారు. గ్రాడ్యుయేషన్లో ఉన్న సిలబస్ నుంచి మీకు మాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ సిలబస్ అన్ని ఎగ్జామ్స్కి మీకు కవర్ అవుతుంది, అన్ని ఎగ్జామ్స్కి కోసం మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ టాపిక్స్ తరోగా చదువుకుంటే, తరోగా చూసుకుంటే చాలు. నా సజెషన్ ఏంటంటే మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ అని కాదు, మీరు ఏదైనా ఒక కోర్స్ కోసం చదవండి. బికాస్ ఓవరాల్గా మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ ఇంకా బయోకెమిస్ట్రీ అప్లైడ్ సైన్సెస్ కాబట్టి ఈ 3 కోర్సెస్ కూడా సిమిలర్గానే ఉంటాయి, సేమ్గానే ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఓన్లీ 2 to 3 టాపిక్సే మీరు చూసారు కదా, ఆ టాపిక్సే మీకు కొత్తగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ టాపిక్సే స్పెసిఫిక్గా చూసుకుంటే చాలు, అంతే తప్ప ఓవరాల్గా సిలబస్ అంతా ఒకటే. Hope everyone will give your best in this exam. All the best once again. Write well and get a good rank in your exam. And ante video. Bye bye. Thank you.